హాయ్ గైస్, నేను మీ కళ్యాణి రాస్. వెల్కమ్ బ్యాక్ టు తనీ బన్నీ ఛానల్. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఈ వీడియో అమ్మ వాళ్ళ ఇంటికి మేము స్టార్ట్ అయిన రోజు తీసిన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. పార్వతీపురం దగ్గరలో ఉన్నాం. స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే మధ్యలో ఆగాం. ఎండగా ఉందని ఇక్కడ మామిడి చెట్టు ఉంది, అక్కడైతే ఆగాము. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము అని వీడియోలో డైరెక్ట్గా మాట్లాడాను కదండి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు దారిలోనే ఇక్కడ పార్వతీపురంలో సౌందర్య మాల్ అని ఉంటుంది. అక్కడైతే ఎయిర్ కూలర్ అనేది తీసుకున్నాం. సర్ప్రైజ్, ఇద్దరు అల్లుళ్ళు సర్ప్రైజ్ అని తమ్మునైల్లో చూసే ఉంటారు. సర్ప్రైజ్ ఏంటి అంటే ఎయిర్ కూలరేనండి. ఇంకా ఆ టైంలో వెళ్తుంటాం చెల్లి వాళ్ళు, మేము కూడా బాగా ఉక్క పెడుతుంది. ఇంకా ఇన్ని ఫ్యాన్లు పెట్టినా ఇంట్లో ఉండలేకపోతున్నాం. ఓపెన్ విండోస్ అనేవి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ తప్పించి బెడ్రూమ్స్కి వాటికి కూడా లేవు. ఎలా అయినా ఎయిర్ కూలర్ తీసుకుందామని కిందటి ఇయర్ కూడా మా మరిది గారు వదిన మేము కలిపి తీసుకున్నాము ఎయిర్ కూలర్ అన్నారు. ఇంకా ఈ ఇయర్ అయ్యిందండి. అమ్మ వాళ్ళకైతే తెలియకుండా పిల్లలు ముందే వచ్చేసారు. మేము వస్తున్నాము, ఇలా ఎయిర్ కూలర్ తెస్తామని కూడా తెలియదు. అలా సర్ప్రైజింగ్గా ప్లాన్ చేసి సర్ప్రైజ్గా అయితే తీసుకొచ్చాము ఎయిర్ కూలరు. అయితే ఇంటికి వచ్చేసరికి 1 అలా అయింది. బాగా ఎండండి. వెళ్ళి నెక్స్ట్ దీని డీటెయిల్స్ అడిగి, నెక్స్ట్ దీని పార్సెల్, నెక్స్ట్ ఆటో అన్నీ బుక్ చేసి ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా 1:30 అలా అయింది. వచ్చేసాక బన్నీ తనీష్ ఏమో ఇక్కడ వెంటనే ఓపెన్ చేసేస్తున్నాడు కవర్స్, నెక్స్ట్ అన్నీ తీసేసి. దాని తర్వాత నెక్స్ట్ నాన్న తనీష్ అయితే ఎయిర్ కూలర్ అనేది అన్బాక్సింగ్ చేస్తున్నారు ఇక్కడ. నాన్న నువ్వు ఎత్తలేవు నాన్న, డాడీ వస్తారన్నా లేదు. ఇంకా నేను తమ్ముడు తాతయ్యకి హెల్ప్ చేస్తామని ఇక్కడ అన్బాక్సింగ్ అనేది చేసేస్తున్నారు. ఇంకా హ్యాపీ అండి పిల్లలకి కూడా. ఏం తెచ్చారు చెప్పకుండా తీసుకొచ్చారని. ఏం లేదు నాన్న, హెయిర్ కూలర్ ఇది, గాలి అనేది ఫ్యాన్ కన్నా కొంచెం చల్లగా వస్తుంది అనేసి అంటే అవునా అని అన్నీ కూడా తనీసు. ఇంక ఇది దించము లేదు, దీనికి స్టాండ్ ఇచ్చారండి ఈ ఎయిర్ కూలర్కి. మనకి ఎయిర్ కూలర్ కాస్ట్ వచ్చేసరికి 8,000, అంటే 8,500 అన్నారు. 500 తగ్గించి 8,000కి ఇచ్చారు స్టాండ్తో కలిపి. స్టాండ్ లేకుండా ఉంది ఇంకోటి బజాజ్, అది కూడా 8,000 చెప్పారు. దీనికి స్టాండ్ అవైలబుల్గా ఉంది కదని ఇది తీసుకున్నాము. స్టాండ్ అవైలబుల్గా ఉందంటే మనం ఒకవేళ గచ్చులు వత్తినా, నెక్స్ట్ గచ్చులు క్లీన్ చేసినా కూడా వాటర్ అనేది ఫ్రీగా రిమూవ్ అయిపోతుంది కింద నుంచి. అలా కాకపోతే దీన్ని మళ్ళీ ఎక్కడో పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ మనం మంచం మీద, బెడ్ మీద పడుకున్నా కూడా గాలి అనేది నీట్గా వస్తుందని ఆ స్టాండ్ అనేది తీసుకున్నాం. ఇవన్నీ అయిపోయాక మేము కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఆ రోజు మేము వెళ్ళాం కదా, వెళ్ళిన రోజే మంచిది అన్నారు. 4 నుంచి 5 వరకు మంచిది, ఓపెన్ చేసుకోవచ్చు అనేసి అంటే అమ్మేమో 4 కల్లా స్టార్ట్ చేసింది. 5 వరకు మంచిది అన్నారు కదండి. 4 కల్లా ఇంకా ఎయిర్ కూలర్కి పసుపు పెట్టి, బొట్లో పెట్టి, పువ్వులు, నెక్స్ట్ పసుపు కనపైని పెట్టేసి ఇంకా దండం పెట్టేస్తుంది. అమ్మ వాళ్ళకైతే ఓపెన్ చేసేయండి అమ్మ, ఇంకా సమ్మర్ అనే కదా తీసుకొచ్చాము, వెంటనే చక్కగా చల్ల గాలి పీల్చాలి అనేసి అంటే వెంటనే అమ్మ అయితే వచ్చి మేము లంచ్ అన్నీ చేసుకున్నాక ఈ ప్రాసెస్ అంతా జరిగింది. సింపుల్గా అండి. నేను ఎలా అయితే ఫ్రిడ్జ్కి ఓపెన్ చేశానో అలానే అమ్మ అయితే చక్కగా బొట్లు, పువ్వులు, నెక్స్ట్ అన్నీ పెట్టేసి ఓపెనింగ్ అయితే చేసేసింది. అమ్మ నాన్న చేతుల మీదకే ఓపెనింగ్ అనేది జరగాలి అని మొత్తం ఎయిర్ కూలర్ అనేది ఎలా ఉంటుంది స్టాండ్తో సహా ఇవన్నీ అంటే పసుపు, నెక్స్ట్ అవన్నీ పెట్టుకున్న వెంటనే వాటర్ అనేది ఫిల్ చేస్తాక ఓపెన్ చేద్దామని ఈ వాటరు 2 బకెట్స్ వాటర్ అనేది ఫిల్ అవుతుంది. అంటే 54 లీటర్స్ అనమాట. 54 లీటర్స్కి ఈ పెద్ద బకెట్ ఉంది కదా, పెద్ద బకెట్తో 2 బకెట్స్ వేస్తే సరిపోతుందండి.
ముందుగా వాటర్ ఫిల్ చేసేసి ఓపెన్ చేద్దాం. ఓపెనింగ్ అని నార్మల్‌గా చేసేయడం ఎందుకని ముందుగా వాటర్ అయితే ఫిల్ చేసేస్తున్నారు. తని, బన్నీ కూడా ఇద్దరు వాళ్ళ తాతయ్యకి ఒకటే హెల్ప్ చేస్తున్నారండి. ఇంకా ఇప్పుడు పిల్లలకి అన్నీ తెలుసు కనుక వచ్చి రాగానే ఆ డోర్ ఓపెన్ చేసి ఇలా వాటర్ వేయాలి, అలా వాటర్ వేయాలని చెప్తున్నారు. ఇంకా వాళ్ళ తాతయ్యకి కూడా ఇలా స్విచ్ అనేది మీ ఇద్దరు ఆన్ చేయండి నాన్న అంటే వాళ్ళ తాతయ్యకి బటన్స్ పెట్టేయడం ఒకటే హంగామా చేస్తున్నాడు తనీషు. ఇవన్నీ ఇంకా వాటర్ ఫిల్ చేసి పసుపు పసుపు పెట్టి బొట్లు పెట్టి ఇవన్నీ అయిపోయిన తర్వాత అమ్మ నాన్న అయితే ఎయిర్ కూలర్ అనేది ఓపెన్ చేస్తున్నారు. ఈ ఓపెన్ చేసేటప్పుడు కూడా స్విచ్ ఆన్ చేశారు. ఇంకా అన్న అమ్మమ్మ తాతయ్య ఓపెన్ చేస్తారంటే వాళ్ళకి తెలియదు కదమ్మా ఇలా తిప్పడం అని. లేదమ్మా రైట్ సైడు తిప్పండి రైట్కి వచ్చేటట్టు అంటే తనీష్ ఏమో అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నాడు వాళ్ళ అమ్మమ్మకి తాతయ్యకి దగ్గరుండి. కూల్ పెట్టాలి, నెక్స్ట్ హై పెట్టాలి, అవన్నీ కూడా మనకి హైలో కావాలంటే హైలో, మీడియంలో కావాలంటే మీడియంలో, లోలో కావాలంటే లోలో. నెక్స్ట్ మధ్యలో ఒక ఫ్రెష్ బటన్ ఉంటుంది. అదేంటంటే పైకి కిందకి పైకి కావాలంటే పైకి, కిందకి కావాలంటే కిందన పడుకునేటప్పుడు కూడా గాలి కావాలనుకుంటే అలా మనం అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఒకవేళ దీని పూర్తి డీటెయిల్స్, పూర్తి వీడియో కావాలి, దీన్ని ఎలా యూజ్ చేయాలి, వాటర్ ఎలా ఫిల్ చేయాలి, ఎలా ఆన్ చేయాలి, వాటర్ ఎలా రిమూవ్ చేయాలి, చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా. ఇవన్నీ క్లియర్గా మాకు కావాలి అనుకుంటే స్పెషల్గా ఒక వీడియో అనేది షూట్ చేసి పెడతానండి కంపల్సరీ. ఇవన్నీ అయిపోయాక ఆన్ చేసేసాక గాలి ఎలా వస్తుందా అనేసి ఎదురుగా కూర్చుని చిన్న వీడియోనైతే తీసుకున్నాం. అత్తయ్య మామయ్యకి ఇద్దరు అల్లుడులు ఇచ్చే సర్ప్రైజ్ ఈ ఎయిర్ కూలరే. ఈ సర్ప్రైజ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, కీప్ వాచింగ్.